హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టెట్ మరియు డిఎస్కి సంబంధించిన తెలుగు ప్రాక్టీస్ బిట్స్ వీడియో చేశాను. కద్రువ నాగమాతలోని అక్షరం అన్నాడు. దూకి రావుతుంది కాబట్టి ఇది సంయుక్త అక్షరం. తోచే చుక్కలు ఏ అక్షరం అని అడిగాడు. ఇక్కడ చుక్కలు ఉంది కాబట్టి ఇది నూకి జావత్తుంది, కాకి కావత్తుంది. సో ఇది బిందువు. వర్గయుక్కులకు మరొక పేరు వర్గసరి. కా నుండి మా వరకు గల వర్ణాలు ఏమంటారంటే స్పర్శాలు. వర్గ ప్రథమాక్షరాలను ఏమంటారు అంటే పరుషాలు. సంస్కృత భాషకు అక్షరాలు ఎన్ని అంటే 50. కదలిక లేని ముఖభాగం అంటే పై దంతాలు. క్రింది వానిలో కంఠ తాళవ్యాలు ఏ ఏ ఐ. మూర్ధన్యాలు 12. స్పర్శాల